తెలుగు నెలలు. నెల అనగా చంద్రుడు అని అర్థం. మనకు తెలుగులో 12 నెలలు 27 నక్షత్రాలు ఉన్నాయి. తెలుగు క్యాలెండర్ అనేది చంద్రుడి యొక్క గమనం ఆధారంగా రూపొందించబడింది. చంద్రుడు పూర్తిగా కనిపించే రోజును పౌర్ణమి అని అంటాం. చంద్రుడు అస్సలు కనపడని రోజును అమావాస్య అంటారు. పౌర్ణమి రోజున ఆకాశంలో ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం పేరు ఆధారంగా నెల పేరు నిర్ణయించబడింది. తెలుగు నెలలు శుక్లపక్ష పాడ్యమితో మొదలై కృష్ణపక్ష అమావాస్యతో ముగుస్తాయి. పౌర్ణమి రోజున చిత్రా నక్షత్రం ఉంటే ఆ నెలని చైత్రమాసం అని, విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం అని, జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం అని అంటారు. అలాగే పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం ఉంటే ఆషాఢ మాసం అని, శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణ మాసం అని, పూర్వభాద్ర నక్షత్రం ఉంటే భాద్రపద మాసం అని అంటాం. పౌర్ణమి రోజున అశ్విని నక్షత్రం ఉంటే ఆశ్వీజ మాసం అని, కృత్తిక నక్షత్రం ఉంటే కార్తీక మాసం అని, మృగశిర నక్షత్రం ఉంటే మార్గశిర మాసం అని పిలుస్తారు. పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం ఉంటే పుష్యమాసం అని, మఖ నక్షత్రం ఉంటే మాఘమాసం అని, పూర్వ ఫాల్గుని లేదా పుబ్బ నక్షత్రం ఉంటే ఫాల్గుణ మాసం అని అంటారు.